శాంతి. ఈరోజు మురళి డేటు 6 ఆగస్టు 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మేము అత్యంత మధురముగా అవుతాము. అందరినీ సుఖప్రదమైన ప్రేమమయమైన దృష్టితో చూస్తాము. ఎవ్వరి నామరూపాల్లో కూడా చిక్కుకోము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, యోగము ద్వారా కలిగే సిద్ధి ఏమిటి? పక్కా యోగుల గుర్తులు ఏమిటి? సమాధానము, కర్మేంద్రియాలన్నీ పూర్తి శాంతిగా శీతలముగా అవ్వడమే యోగము ద్వారా కలిగే సిద్ధి. పక్కా యోగులైన పిల్లల కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చంచలం అవ్వవు. ఏ దేహదారి పట్ల కొంచెం కూడా దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యవ్వనంలో లేరు, మీది వానప్రస్థ స్థితి అని బాబా అంటున్నారు. పాట, మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి. ఓం శాంతి. అత్యంత మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. దీని అర్థం గురించి మనసులో విచార సాగర మథనం చేయాలి. అంతేకాకుండా సంతోషములోకి రావాలి. ఎందుకంటే ఇవి కొత్త ప్రపంచం కొరకు కొత్త విషయాలు. ఈ కొత్త విషయాలను ఇప్పుడు వినాలి. కొత్త ప్రపంచాన్ని మనుష్య మాతృలు ఎవ్వరూ స్థాపన చేయలేరు అని పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మీరు ఈ విషయాలను విన్నప్పుడు ఇవి 5000 సంవత్సరాల క్రితం నాటి పురాతన విషయాలే మళ్ళీ కొత్తగా వినిపించడం జరుగుతుంది అని భావిస్తారు కూడా. అంటే పురాతనమైనవే కొత్తగా, మళ్ళీ కొత్తవి పురాతనమైనవిగా అవుతాయి. 5000 సంవత్సరాల క్రితం నాటి అవే విషయాలను బాబా మళ్ళీ కొత్తగా వినిపిస్తారు. ఎందుకు కొత్తగా అనిపిస్తాయి అంటే మనం వాటిని పూర్తిగా మర్చిపోయాము కాబట్టి మళ్ళీ ఇప్పుడు బాబా చెప్పినప్పుడు కొత్తగానే అనిపిస్తాయి. అవే విషయాలు ఎందుకు వినిపిస్తారు? కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు. ఇందులో జ్ఞాన నృత్యం చేయాల్సి ఉంటుంది. భక్తిలో కూడా చాలా నృత్యం చేస్తారు. నలువైపులా మలుపులు తిరుగుతూ నృత్యం చేస్తారు. జ్ఞాన నృత్యము చాలా సహజము. అందులో అయితే కర్మేంద్రియాలు ఎక్కువగా కదులుతాయి. స్థూలమైనటువంటి డాన్స్ చేసినట్లయితే చాలా శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడైతే జ్ఞాన నృత్యం అనేది లోపలే జరుగుతుంది. సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుంది అనే జ్ఞానం అయితే ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది కదా. ఇందులో ఏ విధమైన శ్రమ లేదు, కానీ స్మృతిలో శ్రమ ఉంది. కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు. ఎక్కడో ఒక చోట క్రింద పడిపోతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము, ఎప్పుడూ కూడా ఎవరి నామరూపాలలో చిక్కుకోకూడదు అని బాబా అంటున్నారు. స్త్రీ పురుషులు కామ వికారానికి వశమై నామరూపాల్లో చిక్కుకుంటారు కదా. క్రోధము నామరూపాల్లో చిక్కుకోనివ్వదు. మొట్టమొదట దీనినే చాలా సంభాళన చేసుకోవలసి ఉంటుంది. ఎవ్వరి నామరూపాల్లో కూడా చిక్కుకోకూడదు అని బాబా ఈరోజు పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను అశరీరిగా వచ్చాను, అశరీరిగా అయి వెళ్తాను. ఈ శారీరక స్మృతిని తొలగించుకోవాలి. నామరూపాల్లో చిక్కుకోవడం అనేది చాలా చెడ్డ రోగము అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అలాగే ఈ విషయంలో బాబా పిల్లలను అప్రమత్తం చేస్తారు. కొందరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. నామరూపాల్లో చిక్కుకున్నావు అని బాబా నన్ను చాలా అనవసరంగా అన్నారు అని అంటారు. ఇది చాలా గుప్తమైన రోగము అంటున్నారు బాబా. అందువలన ప్రియుడు ప్రేయసీలను లేక తండ్రి పిల్లలను, ఇప్పుడు పిల్లలు మేలుకోండి, ఇప్పుడు కలియుగం తరువాత మరలా సతయుగం రాబోతుంది. తండ్రి జ్యోతి వెలిగించేందుకే వస్తారు. మనుషులు ఎవరైనా మరణించినప్పుడు జ్యోతిని వెలిగిస్తారు.
ఆత్మకు అంధకారం కాకూడదు అని ఆ దీపం ఆరిపోకుండా చాలా సంభాళన చేస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ కూడా భక్తి మార్గంలోని విషయాలు. ఆత్మ సెకండులో వెళ్ళిపోతుంది. కొందరు జ్యోతినే భగవంతుడిగా భావిస్తారు, బ్రహ్మాండాన్ని ఒక పెద్ద జ్యోతిలాగా భావిస్తారు. బ్రహ్మ సమాజం వారి మందిరాలలో రాత్రి పగలు అయితే ఒక జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎంతో ఖర్చు అవుతుంది, నూనె చాలా వ్యర్థమవుతుంది కదా. ఇక్కడ అవేమీ వేసే పని లేదు, స్మృతియే నూనెగా పనిచేస్తుంది. అత్యంత మధురమైన పిల్లలు ఈ విషయాలను బాగా అర్థం చేసుకున్నారు. కొత్త విషయాలైన కారణంగానే గొడవలు జరుగుతాయి. మధురమైన పిల్లల వద్దకు భారతదేశంలోనే వస్తాను అని తండ్రి అంటారు. తమ జన్మభూమి అందరికీ ఇష్టమవుతుంది కదా. బాబాకు అందరూ ప్రియమైన వారే. అయినా నేను నా భారతదేశంలోనే వస్తాను. గీతలో ఒకవేళ కృష్ణుని పేరు లేకుండా ఉంటే అందరూ శివబాబాను అంగీకరించేవారు. శివుని మందిరాలకు ఎంతోమంది వెళ్తూ ఉంటారు కదా. సోమనాథ మందిరము అన్నిటికంటే చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు లెక్కలేనన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. అనంతమైన తండ్రిని అంగీకరించినంత మంది కృష్ణుణ్ణి అంగీకరించరు. అందువలన ఈ సమయంలో వీరికంటే ప్రియమైన వారు మీకు మరొకరు లేనేలేరు. ఇందులో సాకారుని యొక్క మహిమ ఏమాత్రమూ లేదు. ఇది అభోక్త అయిన నిరాకారుని మహిమయే. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయ్యారు అంటే వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చెయ్యాలి కదా. ఈరోజు రేపు అనుకుంటూ ఉంటే మృత్యువు కబళించి వేస్తుంది. సమయం చాలా తక్కువగా ఉంది కదా. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోండి. అభిప్రాయాలు వ్రాసేటప్పుడు శివబాబా అనంతమైన తండ్రి అని మీకు నిశ్చయం కలిగితే ఆ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయమని వాళ్లకు అర్థం చేయించండి. అలా చేయనిచో బయటకు వెళ్ళగానే మర్చిపోతారు. తండ్రి కళ్యాణకారి కదా. ఈ యోగము ద్వారానే మీ దుఃఖాన్ని 21 జన్మల వరకు దూరం చేస్తారు. ఇప్పుడు దుఃఖాలన్నింటినీ దూరం చేసే అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా అవ్వగలుగుతాము. ఈ విషయాలను కన్యలు కూడా తమ ఇళ్లలో అర్థం చేయించాల్సి ఉంటుంది. పవిత్రులుగా తప్పకుండా అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయము పవిత్రత. ఎంతెంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంతంతగా ఇంద్రియాలు కూడా శాంతమవుతూ ఉంటాయి. యోగపు సిద్ధి పూర్తిగా లభించనంత వరకు ఇంద్రియాలు కూడా శాంతంగా అవ్వవు. కామ వికారం నన్ను మోసం చేయడం లేదు కదా అని ప్రతి ఒక్కరూ కూడా తమను తాము పరిశీలన చేసుకోవాలి. నేను పక్కా యోగినైతే ఏ విధమైన చంచలత కూడా ఉండకూడదు. ఇది వానప్రస్థ అవస్థ లాంటిది. తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. మీరు మంచి గొప్ప యోగులైతే మీ దృష్టి ఎక్కడా కూడా చిక్కుకోకూడదు అని తండ్రి అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంద్రియాలు శాంతముగా అవుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు కనులే. కానీ ఇవి చాలా బాగా మోసం చేస్తూ ఉంటాయి. యోగంలో మంచి స్థితిని తయారు చేసుకున్నప్పుడు యవ్వనంలోనే వానప్రస్థ అవస్థలోకి వచ్చేసాము అని మీరు అనుభవం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు. అందువల్ల మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. స్మృతిలో ఎంతగా ఉంటారో అంతగా కర్మేంద్రియాలు శాంతమవుతాయి. మధుర స్వభావం కలవారిగా అయిపోతారు. అంతేకాక మొదట ఎంత చేదు స్వభావాన్ని కలిగి ఉండేవాడిని ఇప్పుడు ఎంత మధురంగా అయ్యాను అని స్వయం కూడా గ్రహిస్తారు. తండ్రి ప్రేమ సాగరుడు కనుక పిల్లలు కూడా అలా తయారు కావాలి కదా. అందుకే తండ్రి చెప్తున్నారు, అందరిపైన ప్రేమపూరిత దృష్టిని కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే దుఃఖిస్తూ మరణిస్తారు.
అందువలన అత్యంత మధురంగా తయారు కావాలి. నేను రూపబసంతుడిని కదా అని తండ్రి అంటారు. తండ్రి నుండి ఎన్నో అమూల్యమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి. వాటి ద్వారా మీ జోలెను నింపుకుంటారు. వారు భక్తిలో శంకరుని ఎదుటకు వెళ్ళి జోలె నింపమని అడుగుతారు. కానీ శంకరుడు జోలెను నింపేవాడు కాదు అని వారికి తెలియదు. జ్ఞానసాగరుడైన తండ్రి పిల్లలైన మన బుద్ధి రూపీ జోలెను అవినాశి జ్ఞానరత్నాలతో నింపుతారు. మీరు కూడా రూపబసంతులే, అంటే జ్ఞానులు మరియు యోగులు కూడా. ప్రతి ఒక్కరి ఆత్మరూపము సుగంధం కలిగినదే. మేము ఎంతవరకు జ్ఞానరత్నాలు ధారణ చేసి జ్ఞాన నృత్యము చేస్తున్నాము, అనగా జ్ఞానరత్నాలను ఎంతగా దానం చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని పరిశీలన చేసుకోండి. అన్నింటికంటే గొప్ప జ్ఞానరత్నము మన్మనాభవ. తండ్రిని స్మృతి చేయడం ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. ఎలాగైతే తండ్రిలో జ్ఞానము నిండి ఉందో అలా తండ్రి కూర్చుని పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు. గురువులు కూడా తన సమానముగా తయారు చేసుకుంటారు కదా. వీరు అనంతమైన తండ్రి, వీరి రూపము బిందువు, అలాగే మీ రూపము కూడా బిందువే. మిమ్మల్ని తన సమానముగా జ్ఞాన సాగరంలా తయారు చేస్తారు. ఎంతంత ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. అనేక మంది పట్ల కళ్యాణకారిగా అయినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు పొందుతారు. తండ్రి కూడా రోజు సర్వీసు చేస్తారు కదా. ఈ గుల్జార్ బాలికను చూడండి, ఎంతో మధురంగా అర్థం చేయిస్తుంది. తానంటే అందరికీ చాలా ఇష్టము కదా. ఈ విధమైన బ్రాహ్మణి లభించాలి అని మనసులో అనిపిస్తుంది. అయితే ఒకే బ్రాహ్మణి అన్ని చోట్లకు అయితే వెళ్ళలేదు కదా. అయినా తండ్రి చెప్తున్నారు, నేను బాగా అర్థం చేయించగలను అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఆల్రౌండ్ సర్వీసు చెయ్యాలి. నేను సేవా కేంద్రాలలో తిరగగలను, నేను అనేక మందికి కళ్యాణం చేయగలను, నా నుండి మంచి సుగంధం వ్యాపిస్తుంది అని ఎవరైతే భావిస్తారో వారికి ఇలాంటి ఉత్సాహం అయితే ఉండాలి. నేను వెళ్ళి 10-15 రోజులు సేవా కేంద్రాల్లో తిరిగి రావాలి అని భావించాలి. ఒకరిని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. ఎవరు చేస్తే వారే పొందుకుంటారు. ఈ సర్వీసు ఎంతో కళ్యాణకారి అయింది. మీరు మనుషులకు జీవన దానాన్ని ఇస్తారు. ఇది అన్నింటికంటే ఉత్తమమైన కార్యము. వ్యాపారస్తులు కూడా యుక్తితో సమయాన్ని కల్పించుకొని సర్వీసు కొరకు వెళ్ళగలగాలి. సర్వీసు యోగ్యమైన వారిని తండ్రి చాలా ప్రేమిస్తారు. అంతేకాదు వారి పాలన పోషణ కూడా చేస్తారు. ఎవరికైతే సర్వీసు చెయ్యాలనే ఉత్సాహం ఉంటుందో వారు సర్వీసు చెయ్యకుండా ఉండజాలరు. తండ్రి సహయోగం కూడా ఇస్తారు కదా. కానీ పిల్లలు దయాహృదయులుగా అవ్వాలి. అనేక మంది జీవితం చాలా దుఃఖమయముగా ఉంది. మీరు జీవన దానాన్ని చేస్తారు. ఎవరికైనా అవినాశి జ్ఞానరత్నాలు దానం చేయడం వంటి సర్వోత్తమమైన దానము మరొకటి లేనేలేదు. ఎంతో దయా హృదయులుగా అవ్వాలి. బ్రాహ్మణి బలహీనంగా ఉంటే సర్వీసు డీలా పడిపోతుంది. అందుకే మంచి టీచరు కావాలి అని అడుగుతారు. సర్వీసు చెయ్యాలనే ఆలోచన వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి. బాబా, ఏ సేవా కేంద్రం చాలా చల్లగా ఉందో, చల్లగా అంటే సర్వీసు లేకుండా ఉందో చెప్పండి, మేము వెళ్ళి తిరిగి వస్తాము అని బాబాను అడగాలి. ప్రదర్శిని చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలను చూపించి అర్థం చేయించినట్లయితే చాలా ఎక్కువ మంది అర్థం చేసుకుంటారు. సర్వీసును మేము ఎలా వృద్ధి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండండి. తండ్రి కూడా సర్వుల జీవనాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు సర్వీసు చేయాలి. వందే మాతరం అని మహిమ చేయబడి ఉంది, కానీ దాని అర్థమే తెలియదు.
పతిత మనుషులకు కానీ లేదా పృథ్వీ మొదలైన వాటికి కానీ ఎప్పుడూ నమస్కరించరాదు. ఇవి పంచతత్వాలు, వాటికి ఎందుకు నమస్కరించాలి? శరీరము పంచతత్వాలతో తయారై ఉంది కనుక శరీరాన్ని పూజించడము అంటే అది భూత పూజ అవుతుంది. శివబాబాకైతే శరీరం లేదు కదా, వారిని పూజించడం అన్నింటికంటే ఉత్తమమైన పూజ అవుతుంది. మిగిలినవన్నీ మధ్యమమైనవి. ఈ రోజుల్లో అయితే మనుషులను కూడా పూజిస్తూ ఉంటారు. వారు పతితులు. మహాన్ ఆత్మలైతే దేవతలుగా ఉంటారు. వారు సన్యాసుల కంటే కూడా ఎక్కువ పవిత్రమైన వారు. పిల్లలైనా మీరిప్పుడు మేము దేవతలుగా అవుతున్నామని తెలుసుకున్నారు. తండ్రి మనకు ఈ అవినాశి జ్ఞానరత్నాలు దానం చేయడం నేర్పిస్తారు. దీనిలాంటి ఉత్తమమైన దానము ఇంకొకటి లేదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. శివుడు, లక్ష్మీ నారాయణుల చిత్రాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాలను ఇంటిలో ఉంచుకుంటే వారికి ఈ జ్ఞానం గుర్తుంటుంది. శివబాబా మమ్మల్ని లక్ష్మీ నారాయణులుగా తయారు చేస్తున్నారు. చిత్రం చూసినప్పుడల్లా తమ యొక్క లక్ష్యము గుర్తొస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు అలాగే కదా తయారవుతున్నారు. స్వర్గ రచయిత ఒక్క శివబాబాయే. సత్యయుగంలో వారసత్వాన్ని ఇవ్వరు కదా. ఈ అంతిమ జన్మలోనే శివబాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు దేవతలుగా అవుతారు. మిగిలిన విషయాలన్నీ వదిలి సర్వీసులోనే నిమగ్నం అవ్వండి. మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు. ఇది కూడా గొప్ప సేవ చేయడమే. తత్వాలు మొదలైనవన్నీ కూడా పావనముగా అయిపోతాయి. యోగానికి ఎంతో గొప్ప మహిమ ఉంది. ప్రపంచంలో యోగాశ్రమాలైతే చాలా ఉన్నాయి. అవన్నీ శారీరక హఠయోగాలు, మీదైతే రాజయోగము. దీని ద్వారా మీరు బాధల నుండి విముక్తులుగా అవుతారు. ఆ అనేక రకాల హఠయోగాలు మొదలైన వాటి ద్వారా మీరు మెట్లు ఇంకా క్రిందికి దిగుతూనే వచ్చారు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్మృతి చేయడము. నా మనస్సు ఎక్కడా కూడా వికారాల్లోకి వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. వికారులనే పతితులు అని అంటారు, అనగా వారు గవ్వ సమానమైన వారు. వికారాల్లో పడిపోవడం వలన తమకే నష్టం కలిగి చేసుకుంటారు. తండ్రి చూసినా చూడకపోయినా చేసిన వారు పొందుతారు. మేము తండ్రి సర్వీసు చేస్తున్నామా లేదా, మాలో ఏ విధమైన అవగుణము లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఉంది అంటే వెంటనే దానిని తొలగించుకునే పురుషార్థం చెయ్యాలి. స్వయములోని అవగుణాలను ఎలా తొలగించుకోవాలో తండ్రి అయితే చాలా రకరకాలుగా మనకు అర్థం చేయిస్తూనే ఉంటారు. నిర్గుణము అన్న పదం యొక్క భావాన్ని అర్థం చేసుకోలేదు. వారిలో ఏ గుణము లేదు అంటే నిర్గుణ బాలల మండలి ఏం చేయగలదు? అర్థం తెలియకుండా నోటికి ఏది వస్తే దానిని అనేస్తూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా, మీకు ఒకే మతం లభిస్తుంది. దీని నుండి మీకు వర్ణించలేనంత సంతోషం కలగాలి. తండ్రి కేవలం చెప్తారు, మీరు నన్ను స్మృతి చెయ్యండి మరియు కమల పుష్ప సమానముగా అవ్వండి. మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు. బ్రాహ్మణులైన మేము శ్రీమతాన్ని అనుసరిస్తూ మా తనువు, మనసు, ధనముల ద్వారా స్వయానికి అలాగే మొత్తం విశ్వానికే సేవ చేస్తున్నాము అనేది మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. పాండవులైన మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నారు. మీరు మీ పని చేస్తున్నారు. చిట్ట చివరికి విజయము పాండవులదే అవుతుంది కదా. ఇందులో యుద్ధం చేసే పనే లేదు. ఎందుకంటే మీరు డబల్ అహింసకులు కదా. వికారాల్లోకి వెళ్ళరు. తుపాకీ గుండు పేల్చేది లేదు. హింస ద్వారా ఎవ్వరూ కూడా విశ్వం పైన రాజ్యాధికారాన్ని అయితే పొందలేరు. బాబా ఇలా అర్థం చేయించారు, ఇరువురు పరస్పరం కలిసినట్లయితే, అంటే క్రిస్టియన్లు
ఇలా కలిసినట్లయితే విశ్వం అంతటిపైన రాజ్యపాలన చేయగలరు. కానీ డ్రామాలో అయితే ఇలాంటి నియమమే లేదు. క్రిస్టియన్లే కృష్ణపురిని మింగేశారు. నిజానికి భారతదేశం కృష్ణపురిగానే ఉండేది కదా. వారు యుద్ధం చేసి రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారు. చాలా ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ధనమంతా తిరిగి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. తండ్రి ఎన్ని యుక్తులను అర్థం చేస్తూ ఉంటారో చూడండి. వారే మీ రాజ్యాన్ని దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వారు పరస్పరంలో పోట్లాడుకుంటారు. మధ్యలో మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇది ఎంతో పెద్ద రాజ్య భాగ్యము. శ్రమంతా కేవలం ఇందులోనే ఉంది. స్మృతి చేస్తూ ఉండండి. మీ వారసత్వాన్ని తీసుకోండి. ఇందులో కొంచెము కూడా విసుగు చెందకూడదు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇతర విషయాలన్నింటినీ వదిలి కేవలం జ్ఞానదానం చేయాలి. రూపబసంతులుగా అంటే జ్ఞానీలుగా అవ్వాలి. అలాగే యోగీలుగా కూడా అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థం చేయాలి. ఎప్పుడు ఇతరులను చూడకూడదు. సెకండ్ పాయింట్, మీ స్వభావాన్ని చాలా మధురంగా తయారు చేసుకోవాలి. సర్వుల పట్ల ప్రేమమయమైన దృష్టిని ఉంచుకోవాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నముగా అయ్యే పురుషార్థంలో సదా విజయీ భవ. ఎవరి సంకల్పంలో కూడా దేహాభిమానం అనేది ఉండదు. దానినే సంపూర్ణ సమర్పణ అని అంటారు. సొంత దేహ బాణమును అనగా నేను ఫలానా అనే సంకల్పమును కూడా అర్పణ చేసి సంపూర్ణ సమర్పణ ఎవరైతే అవుతారో వారు సర్వగుణాలతో సంపన్నంగా అయిపోతారు. వారిలో ఏ గుణము తక్కువగా ఉండదు. ఎవరైతే సర్వ సమర్పణ చేసి సర్వగుణ సంపన్నముగా లేక సంపూర్ణముగా అయ్యే లక్ష్యమును ఉంచుకుంటారో అటువంటి పురుషార్థులకు బాబ్దాదా సదా విజయీ భవ అనే వరదానాన్ని ఇస్తారు. స్లోగన్, మనసును వశంలో ఉంచుకొని వారే మన్మనాభవ స్థితిలో ఉండగలుగుతారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ, అపవిత్రత యొక్క బీజమును కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రముగా అవ్వండి. పవిత్రత మరియు అపవిత్రతకు కారణము స్మృతి. ఈమె దేవత అనే స్మృతి ఉన్నప్పుడు ఆ స్మృతి దృష్టిని వృత్తిని కూడా పవిత్రముగా చేస్తుంది. అలా కాక ఈమె ఒక స్త్రీ అనే స్మృతి ఉన్నట్లయితే అప్పుడు ఆ స్మృతి వృత్తి మరియు దృష్టిని కూడా అపవిత్రత వైపు లాగుతుంది. అక్కడ రూపాన్ని చూస్తారు, ఇక్కడ ఆత్మీయతను చూస్తారు. అచ్చా, ఓం శాంతి.